రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటించిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ కల్కి 2898 ఏడి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రికార్డులు నమోదు చేస్తోంది. కేవలం 2 వారాల్లోనే కల్కి ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్ల రూపాయల గ్రాస్ను రాబట్టింది. ఓవర్సీస్లో 18 మిలియన్ల కలెక్షన్స్ రాబట్టి ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన నాన్ బాహుబలి 2గా కల్కి నిలిచింది. విడుదలైన అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలు తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేకపోవటం, ఇప్పటికీ కల్కి కలెక్షన్ స్టడీగా ఉండడంతో లాంగ్ రన్కు కలిసి వచ్చే అంశం. తాజాగా కల్కి మరో రికార్డును తన పేరిట లిఖించింది. ఒకవైపు కలెక్షన్స్ పరంగా రికార్డులు నమోదు చేస్తూనే మరోవైపు టికెట్ల అమ్మకాలలో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ప్రముఖ సినిమా టికెట్స్ బుకింగ్ యాప్ బుక్ మై షోలో కల్కి జూన్ 27 నాటి నుంచి జూలై 17 వరకు మొత్తం 12.15 మిలియన్ల టికెట్ల అమ్మకాలు జరిగాయని BMS తెలిపింది. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలో రికార్డు. బుక్ మై షోలో టికెట్స్ బుకింగ్లో ఇప్పటి వరకు అత్యధికంగా టికెట్స్ అమ్ముడైన సినిమాగా బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం జవాన్ 12.01 మిలియన్ బుకింగ్స్ను కేవలం 20 రోజుల్లోనే ప్రభాస్ కల్కి బద్దలు కొట్టి తన పేరిట సరికొత్త రికార్డును నమోదు చేసింది. ఇది రికార్డు కాదు, రికార్డులకే రికార్డు.